అండి అందరికీ నమస్కారం. నేను సింగపూర్‌లో మీ గోదావరి అమ్మాయి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మనం ఇక్కడ పీడీపీఏ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. పీడీపీఏ అంటే ఆహ్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ గురించి. నార్మల్‌గా ఇండియాలో అయినా ఏ కంట్రీ అయినా కూడా పేషెంట్ డేటాని ప్రైవేట్‌గా ఉంచాలనేది ఒక రూల్ అనమాట. మాక్సిమం మన దగ్గర అంత ఫాలో కారు. నేను చూసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు. అంటే మనం డయాగ్నోస్‌లు డిస్కస్ చేయడం అంత చెయ్యం గానీ, మాక్సిమం ఏదో ఒక చోట వస్తూనే ఉంటాయన్నమాట డిస్కషన్ పేషెంట్ గురించి. కానీ ఇక్కడ అలా చేయకూడదు. పేషెంట్ ప్రైవసీని ఎట్టి పరిస్థితుల్లో మనం మన వల్ల మాత్రం ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. ఏదైనా ఒక ఫాము అలాంటిది అది ఏదైనా కూడా ఎంత చిన్న ఫామ్ అయినా సరే, అది పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఏదైనా కూడా మన టైంలో, మన షిఫ్ట్‌లో మిస్ అయిందంటే మాత్రం అది చాలా పెద్ద ఇష్యూ అవుతుందండి. ఈవెన్ పేషెంట్ చేతికుండే రిస్ట్ ట్యాగ్ అయినా కూడా అది ఒకవేళ మన వల్ల పోయినా కూడా అది ప్రాబ్లమ్ అవుతుందనమాట. అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఒకవేళ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయి మన ప్లేస్‌లోంచి వెళ్ళిపోయిన తర్వాత, ఒకవేళ అది కంపల్సరీ ఒక రీజన్ ఉంటే తప్ప స్పెసిఫిక్‌గా మనం ఒకవేళ ఐటీ మనల్ని క్వెషన్ చేస్తే ఆహ్, ఐటీ పీపుల్ ఉంటారు కదా! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు మనల్ని క్వెషన్ చేస్తే ఎందుకు ఓపెన్ చేసి పేషెంట్ డేటా చూస్తున్నామంటే, మన దగ్గర ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఉండాలి. అది లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్ డేటా మనం ఓపెన్ చేసి చూడటానికి ఉండదండి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాక. అదే కాకుండా పేషెంట్‌ని ఫోటోలు తీయడము, వాళ్ళతో మనం సెల్ఫీలు దిగడము, అలాంటివి కూడా చాలా చాలా స్ట్రిక్ట్‌గా వాళ్ళు పనిష్ చేస్తారనమాట. వేరే కొలీగ్ ఒక అమ్మాయి అలాగే పేషెంట్‌తో సెల్ఫీ దిగిందంట. ఆ విషయం మొత్తం మీద ఎవరో చెప్పేశారు. ఎవరికో ఎలాగో తెలిసింది చూసారు. ఆ అమ్మాయిని జాబ్‌లోని తీసేశారు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఈవెంట్ అంటూ జరిగి పేషెంట్ ఫోటోలు తీసి గ్రూప్‌లో పెట్టాల్సొచ్చినా పేషెంట్ ఫేస్ హైడ్ చేసి పెట్టాలనమాట మనం. ఈవెన్ ఒక పేషెంట్ గురించి ఇంకొక పేషెంట్ దగ్గర కేర్ ఇస్తున్నప్పుడు ఆ పేషెంట్ గురించి మిగిలిన కొలీగ్స్‌తో డిస్కస్ చేయడాలు పలానా బెడ్ పేషెంట్, పలానా పేషెంట్ అని కూడా మాట్లాడకూడదండి. ఇక్కడ అది చాలా చాలా సీరియస్‌గా తీసుకుంటారు. కొంతమంది పేషెంట్స్‌కు మాక్సిమం అందరూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వింటే మాత్రం దాని మీద కూడా మనకు మీద ఫీడ్‌బ్యాక్ చెప్తారు. అది చాలా మనం స్ట్రిక్ట్‌గా ఇక్కడ ఫాలో చేయాల్సిన విషయం. ఇప్పటివరకు అర్థమైందని అనుకుంటున్నాను. సింగపూర్‌లో పీడీపీఏ అనేది చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఒకళ్ళ ప్రైవసీని మనం దెబ్బతీయకూడదు. వాళ్ళ పర్సనల్ విషయాలు మనం కలుగజేసుకోవడం కూడా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి కొంతమందుంటారు. చాలా అత్యుత్సాహంతో ఉండేవాళ్ళు ఉంటారు కదా! ఎక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అంటూ కనబడితే వెంటనే వీడియోలు తీయడాలు, ఫోటోలు తీయడాలు అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి సింగపూర్‌లో మాక్సిమం ఊరుకోరండి. చాలా తక్కువ మంది రియాక్ట్ అవ్వకుండా ఉంటారంతే. చాలా వరకు అసలు రియాక్ట్ అవుతారు. ఎవరినైనా మనం దూరం నుంచి ఫోటోలు తీయడం గానీ, వాళ్ళని అదే పనిగా చూడటం గానీ, వాళ్ళ డ్రెస్సింగ్ వంక గానీ, మెయిన్‌లీ అబ్బాయిలు అమ్మాయిలని అదే పనిగా చూడటం, వాళ్ళని ఫాలో చేయడాలు, లేదంటే వాళ్ళని ఫోటోలు తీయడాలు అలాంటివి చేస్తే మాత్రం ఇంక బయటికి రారనమాట. అది ఇంక నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కిందకే వస్తది. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది ఇక్కడ లా. ఇండియాలో ఉన్నట్టు కాదు. అక్కడ అంటే ఒక్కోసారి పొరపాటు జరిగిద్ది. సరే పొరపాటయింది క్షమించండి అంటే ఏదో ఒక జామీను నుండి బయటకు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ అలా కుదరదనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఔట్ ఆఫ్ కంట్రీ వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నామంటే. అండ్ నా విషయంలో జరిగింది ఒక ఇష్యూ అసలు చెప్పాలంటే, నేను బయటికెళ్ళి వస్తుంటే ఒకతను కొత్తగా వచ్చినట్టున్నాడు సింగపూర్‌కి. నా వెనకాల ఫాలో అవుతూ వచ్చేస్తున్నాడు. నేను అనుకున్నాను అతను వెళ్ళాల్సిన రూట్ అదేనేమోలే అని. కానీ నేను అప్పటికి ఆల్మోస్ట్ మా ఇంటి వరకు వచ్చేసిన తర్వాత అతను నాతో పాటు ఎగ్జిట్ అయ్యాడు. ఎగ్జిట్ కూడా అయ్యాడు అతను. ఎగ్జిట్ అయ్యి ఇంక ఫాలో అవుతూ వస్తున్నాడు. నాకు ఇంక అర్థమైంది. నేను ఆ మెట్రో స్టేషన్ దాటితే మా ఇంటికి కొంచెం ఒక 1 కిలోమీటర్ అలా నడవాల్సొస్తదన్నమాట. బస్ కూడా తీసుకోవచ్చు. కానీ బస్ ఎళ్ళేది, మనం నడిచెళ్ళేది సేమ్ అదే టైం అవుతది. బస్ అన్ని సిగ్నల్స్ దగ్గర ఆగుకుంటూ అదే టైంకెళ్తది. అది కాకుండా నాకు మోషన్ సిక్‌నెస్ ఉండడం వల్ల నేను బస్ ప్రిఫర్ చేయను. మాక్సిమం నడుస్తాను. లేదంటే సైకిల్ రెంట్‌కి తీసుకొని అలా వెళ్తాననమాట. నేను అలాగే వెళ్ళాలి. ఇప్పుడు ఎంఆర్‌టీ నుంచి బయటికెళ్తే చీకటే ఒక్కతను ఉండాలి. అతను ఫాలో అయితే ఏంటి సిచ్యువేషను, కొత్త అతనిలాగా అనిపించాడు, నాకు అర్థమైంది. సింగపూర్ గురించి ఏం తెలియకుండా ఇట్లా వచ్చాడని చెప్పేసి. సో, నేనింకా చాలా క్విక్‌గా రియాక్ట్ అయ్యి అతను ఇట్లా నుంచుని ఏదైనా హెల్ప్ కోసం సెట్ అవుతదేమో అని చెప్పేసి ఫోన్ చేస్తున్నాను నేను. ఎవరైనా వస్తారేమో హెల్ప్‌కి అన్నట్టు. నేను ఫోన్ చేస్తుంటే ఇతను సడెన్‌గా నన్ను ఫోటో తీసాడు. అది నేను అబ్జర్వ్ చేశాను. నేను మాట్లాడుతున్నట్టే వెళ్ళి ఫాస్ట్‌గా అతని చేతిలో ఫోన్ లాక్కున్నాను. చేతిలో ఫోన్ లాక్కొని అతన్ని బాగా తిట్టాననమాట. అతనికి నేను ఇంగ్లీష్‌లో తిడుతున్నాను. కానీ విషయం ఏంటి అనంటే, నేను తిట్టేది అతనికి అర్థం కావట్లేదు. నేను కోపంగా ఉన్నానని మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ రాదు. నార్మల్‌గా వర్క్ చేయడానికి వచ్చిన అతను, అర్థమైంది. ఫోను నువ్వు నా ఫోటో ఎందుకు తీసావు? నేను పోలీసులకు పట్టేస్తాను అది ఇది అని చెప్పేసి బెదిరించి నేను అతన్ని వార్నింగ్ ఇచ్చి
ఇంకా కొంచెం ఇష్యూ అయింది, పంపించేసాను. నేనైతే పోలీస్ కంప్లెయింట్ వరకు వెళ్ళలేదండి. అంటే నాకు అర్థమైంది అతను ఏంటంటే తెలీదు సింగపూర్ గురించి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. సరే తెలియక ఏదో ఒక పొరపాటు చేశాడు. ఇండియాలో ఉన్నట్టే లైట్ తీసుకుంటారు, గొడవ చేసి వదిలేస్తారనుకుంటున్నాడు. అంటే ఎవరు పట్టించుకోరనుకుంటున్నాడు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదని చెప్పేసి తిట్టేసి, ఇంకా నాకు కొంచెం హెల్ప్ అందిన తర్వాత వాళ్ళ చేత కూడా తిట్టించి ఇంక పంపించేసాను. అది జరిగింది. సో, అందరూ నేను తీసుకున్నంత ఈజీగా అంటే నేను ఈజీగా తీసుకోలేదు. ఎందుకు అతన్ని అనవసరం కూడా కాదు. ఎలా అంటే సరే తెలియక చేశాడు. తెలియక చేసిన దానికి పొరపాటుకి ఇంక మళ్ళీ శిక్ష ఎందుకులే అన్నట్టుగా వదిలేసాను. కానీ అందరూ నాలా వదలరు. అది మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదనమాట. చూసుకోండి. అందుకు చెప్తున్నాను. ఇటువరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి. అది మర్చిపోయాను నేను ఇప్పుడు గుర్తొచ్చింది. ఈవెన్ డాక్టర్స్ అయినా కూడా పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఒక పేషెంట్ డేటా ఓపెన్ చేసి చూస్తే అది కూడా క్రైమ్ కిందే వాళ్ళు లెక్కేసుకుంటారు. పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఒక డాక్టరు, ప్లాస్టిక్ సర్జన్ అతను ఆ పేషెంట్ డేటా ఓపెన్ చేసి చూసి ఆ డీటెయిల్స్ అవి తీసుకోవడం వల్ల అతన్ని కూడా జాబ్‌లోంచి తీసేసారు. అతను లోకల్ అనమాట. ఈవెన్ తీయడమే కాదు, లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అదేంటి డీటెయిల్స్ చూస్తేనే అంటే చిన్న విషయంలో మనకు అనిపిస్తది. ఇక్కడ అలా అనుకోరు. మనకు అవసరం ఉంటే, ఒక కారణం ఉంటే తప్ప ఎదుటి వాళ్ళ డీటెయిల్స్ చూడటం గానీ, తీసుకోవడం గానీ, మన దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవడం గానీ అది చాలా పెద్ద క్రైమ్ అనమాట. ఇక్కడ ప్రైవసీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన ఇండియాలో కాదు. పక్కోళ్ళ ప్రైవసీలోకి తొంగి చూడటాలు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళ గొడవల్లోకి చూడటాలు అలాంటివి ఎవరో సరే అందరూ లైట్ తీసుకుంటారు. ఇక్కడ అలా కాదు. ఈవెన్ పక్క ఫ్లాట్ వాళ్ళ వైపు తొంగి చూడటాలు లాంటివి కూడా చేయకూడదు. పని కట్టుకుని ఎవరిని అబ్జర్వ్ చేయడం లాంటివి కూడా చేయకూడదనమాట. ఎవరికి లిమిట్‌లో వాళ్ళు ఉండాలి. ఎవరి ప్రైవసీని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ మన ప్రైవసీని మనం కాపాడుకోవాలనమాట. అది విషయం. సో, ఇక్కడి వరకు చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. వీడియో పెట్టిన వెంటనే అప్డేట్ రావాలి కదా! అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.